సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ ను నొక్కి యాక్టివేట్ ప్లీజ్. ధన్యవాదాలు అధ్యక్ష. ఏదైతే ఈరోజు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి మండి చేయి చూపి రాష్ట్రానికి ద్రోహం చేసి అన్యాయం చేసినప్పుడు మనమందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా 5 కోట్ల ఆంధ్రుల యొక్క ఆత్మగౌరవాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు నిరసన కార్యక్రమం తెలియజేసి మా యొక్క వాణి కేంద్రానికి వినిపించి ఇప్పటికైనా కేంద్రం కళ్ళు తెరిచి ఏదైతే ఆనాడు విభజన చట్టంలో పొందుపరిచిన హామీలు నెరవేర్చడానికి ఇప్పటికైనా తన మనసుతో చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా మేము ఈరోజు ఈ అసెంబ్లీ సాక్షిగా మేము కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తాం అధ్యక్ష. ఆ రోజు రాష్ట్రాన్ని అశాస్త్రీయ విభజన జరిసినప్పుడు రాష్ట్రంలో ప్రతి ఒక్కరు చిన్న పిల్లవాడి దగ్గర నుండి ముసలావిడ వరకు ప్రతి ఒక్కరు కూడా రాష్ట్రాన్ని విభజించద్దండి, మేము అన్నాదమ్ముల్లో ఉండాం, మా రాష్ట్రం వేరవుతే మేము అనాథులు అవుతామని చెప్పి ఆ రోజు రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరూ గల్లీ నుండి ఢిల్లీ వరకు మా వాణి వినిపించే విధంగా ఆ రోజు కేంద్రంపై ఒత్తిడి తెస్తే ఆ రోజు ఆ కేంద్రంలో ఉండే పార్టీ కొన్ని హామీలను కొన్ని మాకు ఏదైతే మా హక్కులను ఆ రోజు పార్లమెంట్లో కానీ అదేవిధంగా రాజ్యసభలో కానీ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అందులో ప్రధానంగా ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అధ్యక్ష. ఇది ప్రజల జీవనాడి అధ్యక్ష. ఆంధ్రుల కోసం ఈ యొక్క ప్రత్యేక హోదా అనేది చాలా అవసరం అధ్యక్ష. ఆనాడు విభజన చట్టంలో పొందుపరిచిన 19 హామీల అధ్యక్ష. అదేవిధంగా ఏదైతే ఆ 19 హామీల్లో మా రాష్ట్రానికి ప్రత్యేకంగా పోలవరం జాతీయ ప్రాజెక్టుగా పూర్తి చేస్తామని హామీ అధ్యక్ష. అమరావతి నిర్మాణం పూర్తి చేస్తామని చెప్పి హామీ అధ్యక్ష. ఇవన్నీ చేసినప్పుడు ఆ రోజు కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ఏదైతే ప్రతిపక్ష పార్టీగా ఉండి ఆ రోజు ఆనాడు ఉండే అధికార పార్టీలో ఉండే కాంగ్రెస్ పార్టీ చెప్పిన దానికి కాదు ఇంకా ఇవ్వాలని చెప్పి ఆ రోజు చెప్పిన ప్రతిపక్ష పార్టీగా ఉండే బీజేపీ పార్టీ ఎన్నికలప్పుడు వారి మేనిఫెస్టోలో కానీ అదేవిధంగా మా యొక్క రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారితో కలిసి ఆ రోజు మిత్రపక్షంగా ఒక పార్టీలో మేము కూడా మీకు ఈ రాష్ట్రం అభివృద్ధి జరిగే వరకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తామని చెప్తే ఈరోజు ఆ రోజు ఉండే పరిస్థితుల్లో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి ఇబ్బందికరమైన పరిస్థితి అయినప్పటికీ కూడా 5 కోట్ల ఆంధ్రుల యొక్క ఆత్మగౌరవాన్ని దృష్టిలో పెట్టుకొని కొన్ని ఇబ్బందులు కష్టాలు ఉన్నప్పటికీ కూడా ముఖ్యమంత్రి గారు బీజేపీతో కలిసి ఆ రోజు ఎన్నికలు జరిగినప్పుడు నరేంద్ర మోడీ గారు ఎన్నికల హామీల్లో ఆ రోజు తిరుపతి వెంకన్న సాక్షిగా నెల్లూరు సభలో కానీ ఇలాంటి సభలందరూ కూడా ఈ రాష్ట్రానికి వచ్చి ఆ రోజు ఎన్నికలప్పుడు ఏదైతే కేంద్రం మీకు ప్రత్యేక హోదా అని చెప్పిందో ఆ ప్రత్యేక హోదా మేము ఇస్తాం, విభజన చట్టంలో పొందుపరిచిన హామీలు కూడా మేము నెరవేరుస్తాం, అదేవిధంగా ఢిల్లీని తలమించే రాజధానిని మీకు కట్టిస్తాం, అదేవిధంగా ఈ రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఈ రాష్ట్ర అభివృద్ధి జరిగేవాడు కూడా మీ వెంట ఉంటామని చెప్పి ఆ రోజు పార్లమెంట్ ఇదే తిరుపతి వెంకన్న సాక్షిగా తిరుపతి సభలో చెప్పిన మాటని అందరూ కూడా ప్రతి ఒక్కరు గౌరవించారు అధ్యక్ష. చెప్పిన మాటను నమ్మారు అధ్యక్ష. ఆ మాటను నమ్మి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా దాదాపు కేంద్రం అధికారంలో ఉండే పార్టీతో ఉంటే రాష్ట్ర అభివృద్ధి జరుగుద్ది అని చెప్పి ఆశించి ఆ రోజు బీజేపీతో సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ ను నొక్కి